ఇన్ ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ది టాపిక్స్ సార్ ఏవైతే డిస్కస్ చేసామో ఆ టాపిక్స్ గురించి ఒకసారి నేను మరి రివైజ్ చేస్తాను. మనం ప్రీవియస్ టాపిక్ గురించి ఏమేమి చెప్పుకున్నామంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్, అలాగే నార్మల్ లైన్ గురించి చెప్పుకున్నాము. అయితే టాంజెంట్ లైన్ అంటే ఏమనుకున్నామంటే డెఫినేషన్, ఇప్పుడు సర్కిల్ మీద ఏబి అనేవి టూ డిస్టింక్ట్ పాయింట్స్ అయితే కనుక ఆ పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ని, అంటే దిస్ ఈజ్ లైన్. మనం ఈ లైన్ ఏమన్నామంటే ఇక్కడ సీకెంట్ లైన్ అని చెప్పేసి అన్నాము. అంటే ది సర్కిల్ మీద టూ డిస్టింక్ట్ పాయింట్స్ తీసుకున్నాము, ఏబి అనే టూ డిస్టింక్ట్ పాయింట్స్ తీసుకున్నాము. ఆ డిస్టింక్ట్ పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ మనం ఏమన్నామంటే ఇక్కడ సీకెంట్ లైన్ అంటాము. అయితే కనుక మనకు దీన్ని ఏబిని మనం పీక్యూగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ. అయితే పీక్యూ అనేవి టూ డిస్టింక్ట్ పాయింట్స్ అయితే కనుక సర్కిల్ మీద ఆ లైన్ గుండా పాస్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇక్కడ సీకెంట్ లైన్ అంటాము. అయితే మనకి ఇక్కడ పి అనేది సర్కిల్ మీద ఒక పాయింట్, అలాగే లైన్ మీద ఒక పాయింట్, అలాగే క్యూ అనేది ఏమవుతుందంటే నైబరింగ్ పాయింట్ ఆఫ్ పి అవుతుంది. అయితే క్యూ అనేది ఏమవుతుందంటే మూవ్స్ అలాంగ్ ద కర్వ్, అంటే కరువు చుట్టూ, అంటే లిమిటింగ్ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే క్యూ అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవుతుంది, అలాగే క్యూ అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవుతుంది. అట్లా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే పి అనేది క్యూని అప్రోచ్ అవుతుంది. అంటే పి క్యూ రెండు కూడా ఏమవుతాయి అంటే ఒకే చాట్ మీట్ అవుతాయి. అంటే క్యూ అనేది ఏమవుతుందంటే అప్రోచెస్ టు పి అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే అక్కడ టాంజెంట్ లైన్ అంటాం. అంటే సీకెంట్ లైన్ అనేది ఏమవుతుందంటే క్యూ అనేది పీని అప్రోచ్ అయినప్పుడు సీకెంట్ లైన్ కాస్త ఏమవుతుందంటే మనకి టాంజెంట్ లైన్ కింద చేంజ్ అవుతుంది. మనం దీన్ని ఏమంటున్నామంటే టాంజెంట్ లైన్ అంటాము. అంటే పీ క్యూ అనేవి రెండు కూడా ఒకే పాయింట్ మీద ఉంటాయి, అంటే ఈ లైన్ మీద ఒకే చోట ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ టాంజెంట్ లైన్ అన్నాము. అలాగే మనం ఇంకోటి నార్మల్ లైన్ గురించి చెప్పుకున్నాము. నార్మల్ లైన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ సర్కిల్, దీని మేము టాంజెంట్ లైన్ తీసుకున్నాము. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అంటే మనకి సర్కిల్ మీదను ఈ టాంజెంట్ లైన్కి పాయింట్ కాబట్టి దీని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అనుకున్నాము. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పాయింట్ పి అండ్ పాసింగ్ త్రూ, అంటే నార్మల్ లైన్ అంటే ఏంటంటే ఈ నార్మల్ లైన్ అనేది ఎలా ఉండాలంటే టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి అంటున్నాం. అంటే ఈ టాంజెంట్ లైన్ కాబట్టి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్ లైన్ కాబట్టి మనం దీని ఏమంటున్నామంటే నార్మల్ లైన్ అంటాము. అంటే ఇప్పుడు నార్మల్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ పి అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి మనం దీని ఏమంటామంటే నార్మల్ లైన్ అంటాము. అయితే నార్మల్ లైన్ అనేది ఆల్వేస్ పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గుండా పాస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ అంటాము. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, అంటే మనకి సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్, అంటే సర్కిల్ మీద టాంజెంట్ లైన్ తీసుకున్నప్పుడు ది ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఎట్ పాయింట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుంది అనుకున్నామంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0. అది దేనికంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. అంటే పి ఆఫ్ x1, y1 అనేది టాంజెంట్ మీద పాయింట్ అయినప్పుడు ఎట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుంది అనుకున్నామంటే ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్కి. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పాయింట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్, అంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏమనుకున్నామంటే ఇక్కడ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ ఎఫ్ బై x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. మన ఈ ఫార్మ్ యూజ్ చేసి మన ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ గురించి కనుక్కున్నాము. ఈ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వీటి గురించి మనం డిస్కస్ చేసాము. అయితే మనం ఈరోజు వచ్చేటప్పటికల్లా టాపిక్ ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్కి అలాగే నార్మల్ లైన్కి స్లోప్ ఇస్తే కనుక మనం ఆ ఫార్మ్ ఎలా చేయాలో చూద్దాం, ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటివరకు మనకి ఇచ్చింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ మీద పాయింట్, అలాగే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కున్నామో చూసాము. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్కి స్లోపు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్స్ ఏంటో చూద్దాము. రిజల్ట్ ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్ x² + y² ఈజ్ ఈక్వల్ టు r² హ్యావింగ్ స్లోప్ m ఈజ్, ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx + r మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m². ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx + r మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m². ఇది ఎప్పుడంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ అలాగే హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి ఇది ఫార్ములా యూస్ చేస్తాము. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్, అంటే మనకి ఇక్కడ సర్కిల్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ పాసింగ్ త్రూ హారిజన్, అంటే 0, 0 గుండా పాస్ అవుతుంది కాబట్టి మనకి ఆ నార్మల్ లైన్ ఈక్వేషన్ ఎలా అవుతుందంటే టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు mx + r మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m² అవుతుంది. అదే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ x² + y² ప్లస్ 2gx + 2fy + c ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక ఫామ్ ఏమవుతుందంటే ఇక్కడ y + f ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x + g + r మైనస్
ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అంటే ఇక్కడ సెంటర్ అనేది ఏమవుతుందంటే మనకి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఉంది కాబట్టి దానికి హ్యావింగ్ స్లోప్ ఎం అయితే కనుక వై ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది. అయితే మనం దీని మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ s is equal to x square plus y square minus 2x plus 4y is equal to 0 at point 3 comma minus 1. Also find the equation of the tangent parallel to it. అంటే మనకి ఇక్కడ కనుక్కోమంది ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్. అంటే మనకి సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్ అంటే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ లైన్ కనుక్కోవాలి. అయితే ఈ లైన్ మీద మనకి పాయింట్ ఏమన్నారంటే ఇక్కడ 3 కామా మైనస్ 1. దిస్ ఈజ్ పాయింట్ పి, దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. అయితే మనకు కనుక్కోమంది ఏంటంటే ఈ టాంజెంట్ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ కనుక్కోవాలంటే మనకు కనుక్కోవాల్సిన లైన్ ఇది. మనకు కనుక్కోవాల్సిన లైన్ ఈ లైన్ కనుక్కోవాలి. అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ పాయింట్ 3 కామా మైనస్ 1. ఆల్సో ఫైండ్ ది ఈక్వేషన్ టాంజెంట్ టు ది ప్యారలల్ టు ఇట్. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ అంటే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని 1 అనుకున్నాము. మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. మనకి ఇక్కడ c వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఆ వాల్యూ 0 అవుతుంది. అయితే g ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ -2/2 అంటే -1 అవుతుంది. అలాగే f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 4/2 కాబట్టి 2 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. రేడియస్ వచ్చేసప్పటికల్లా √5. మనకి రేడియస్ ఫార్ములా ఏం చేస్తుంటే ఇక్కడ రేడియస్ ఫార్ములా g² ప్లస్ f² మైనస్ c. ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ g² అంటే -1 హోల్² అంటే 1 అవుతుంది. f² వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 2² కాబట్టి 4 అవుతుంది. అలాగే c అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 0 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ ఆ రేడియస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే √5 అవుతుంది. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పాయింట్ p ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పాయింట్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు ఇక్కడ 3 కామా మైనస్ 1 to the circle s is equal to 0 is అంటే the equation of the tangent at point x1, y1 to the circle s is equal to 0 is కండిషన్ ఏమవుతుందంటే s1 is equal to 0. ఇక్కడ మనకి s1 అంటే నోటేషన్ ఏం తెలుసు అంటే x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి s1కి నోటేషన్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ x1 అన్న అంటే ఇక్కడ x1 y1 పాయింట్ ఏంటంటే 3 కామా మైనస్ 1 కాబట్టి మనం ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x1 వాల్యూ అంతకు 3 అవుతుంది కాబట్టి ఇక్కడ 3x y1 అంటే ఇక్కడ y1 పాయింట్ -1 కాబట్టి -1 అవుతుంది. అలాగే g వాల్యూ వచ్చేటప్పటికి -1 కాబట్టి మైనస్ ఆఫ్ x ప్లస్ x1 వాల్యూ ఈజ్ ఇక్కడ 3 అవుతుంది కాబట్టి x ప్లస్ 3 అయింది. ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 f వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే f వాల్యూ వచ్చేటప్పటికి 2 కాబట్టి 2 ఇంటూ y ప్లస్ y1 అన్న y1 అంటే ఇక్కడ -1 కాబట్టి y -1 అవుతుంది. ప్లస్ c వాల్యూ ఇక్కడ 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 3x మైనస్ y లోపల మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే -x -3 ప్లస్ 2y మైనస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ 3x మైనస్ x 2x అవుతుంది. అలాగే ఇక్కడ ప్లస్ 2y మైనస్ y ప్లస్ y అవుతుంది. అలాగే ఇక్కడ -3 -2 -5 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 2x ప్లస్ y -5 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి టాంజెంట్ లైన్ ఏమొచ్చిందంటే ఇక్కడ 2x ప్లస్ y -5 ఈక్వల్ టు 0. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ టాంజెంట్ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. మనకు కనుక్కోవాల్సింది ఈక్వేషన్ కాబట్టి దీనికి ఏం చేద్దామంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే మనకి ఏమవుతుందంటే ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే స్లోప్ ఆఫ్ ద లైన్ మన ఫార్ములా ఏమవుతుందంటే m ఈజ్ ఈక్వల్ టు -a/b. స్లోప్ ఆఫ్ ఏ లైన్కి -a/b ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేటప్పటికల్లా ఎంత అవుతుందంటే 2 కాబట్టి ఇక్కడ b వాల్యూ 1 అవుతుంది. కాబట్టి -a/b అన్నప్పుడు లైన్ ఈక్వేషన్ నుంచి ఏమవుతుందంటే -2 అంటే -2/1 అవుతుంది. -2/1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ -2 అవుతుంది. అయితే మనకి ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చారంటే ది టాంజెంట్ టు ద సర్కిల్ ఈజ్ టాంజెంట్ టు ద సర్కిల్ అంటే ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ అనేది ప్యారలల్ టు ది లైన్ అంటే ఈ లైన్కి మనకి ఎలా ఉండాలంటున్నారంటే ప్యారలల్గా ఉండాలి అంటున్నారు. కాబట్టి ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయి. అయితే కనుక మనకి
2 లైన్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి స్లోప్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి మనకి స్లోప్ అనేది ఏమవుతుందంటే m ఈజ్ ఈక్వల్ టు -2నే అవుతుంది. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్, అంటే ఈ లైన్ యొక్క స్లోప్ కూడా మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అయితే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏమవుతుందంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ ఈజ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తుంటే ఇక్కడ y ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x ప్లస్ g ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. అంటే టాంజెంట్ లైన్కి స్లోప్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తే కనుక y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ మనకి y ప్లస్ ఎఫ్ వాల్యూ వచ్చి మనకి 2 అవుతుంది. అలాగే జీ వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి -1 అవుతుంది. ఆ వాల్యూస్ అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఇక్కడ -2 ఇంటూ ఎక్స్ మైనస్ జీ వాల్యూ వచ్చి -1 ప్లస్ ఆర్ మైనస్ రేడియస్ మనకి r ఈజ్ ఈక్వల్ టు √5 అవుతుంది ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ అన్న. అంటే 1 ప్లస్ m స్క్వేర్ అంటే ఇక్కడ m వాల్యూ వచ్చేటప్పటికల్లా -2 హోల్ స్క్వేర్ కాబట్టి అంటే 1 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ √1 ప్లస్ 4 అవుతుంది. అంటే √1 ప్లస్ 4 అంటే √5 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 2x అంటే దీని లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ -2x మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ √5 ఇంటూ √5 ఏమవుతుందంటే 5 అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న y ప్లస్ 2 మన రైట్ సైడ్ తీసుకొస్తే కనుక ఇక్కడ y మైనస్ 5 అవుతుంది. ఇక్కడ -2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మైనస్ కామన్ తీస్తున్నట్లయితే కనుక 2x ప్లస్ y 2x ప్లస్ ఇక్కడ -2 ఇక్కడ +2 క్యాన్సిల్ అవుతుంది. 2x ప్లస్ y ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి మనకి మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి దాన్ని ప్లస్ ఆర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి టాంజెంట్ లైన్ ఏమొచ్చిందంటే ఇక్కడ 2x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, find the equation of the tangent to this circle s is equal to x square plus y square plus 2x minus 2y minus 3 equal to 0 which are perpendicular to the line 3x minus y plus 4 is equal to 0. అయితే మనకి ఇక్కడ సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ s is equal to 0 ఇది. ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క టాంజెంట్ లైన్ ఇది. అయితే మనకి టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఇచ్చారు. ఆ పర్పెండిక్యులర్గా ఉండే లైన్ అంటే ఇది 3x మైనస్ y ప్లస్ 4 is equal to 0. ఇప్పుడు టాంజెంట్ లైన్కి ఎలా ఉండాలంటే ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే కనుక మనకి ఈ టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y ప్లస్ -3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి 2z ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే g ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. f ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. అండ్ రేడియస్ √5 అవుతుంది. అంటే రేడియస్ ఫార్ములా మనకి ఏమొస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ మనకి g స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 ప్లస్ f స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 మైనస్ ఇక్కడ -+3 అవుతుంది. ఇక్కడ c వాల్యూ -3 కాబట్టి +3 అవుతుంది. స్క్వేర్ రూట్ అంటే ఎంత వస్తుందంటే ఇక వాల్యూ √5 అవుతుంది. అంటే రేడియస్ వాల్యూ వచ్చేప్పటికల్లా మనకి √5 అవుతుంది. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ మనకి లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 3x మైనస్ y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి లైన్ ఇచ్చేసారు ఇక్కడ 3x మైనస్ y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందని మనకి ఫార్ములా -a/b అవుతుంది. అంటే స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే ఈ లైన్ యొక్క స్లోపు -a/b -a/b అన్నప్పుడు ఇక్కడ a వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. అలాగే b వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి -1 కాబట్టి ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -3/-1 మైనస్ క్యాన్సిల్ అయితే కనుక 3 అవుతుంది. అయితే స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 3 అవుతుంది. అయితే మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే ఈ లైన్ అనేది మనకి ఈ టాంజెంట్ లైన్కి ఎలా ఉందంటే పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ చేయాలి. అయితే ది టాంజెంట్ టు ద సర్కిల్ ఈజ్ అంటే సర్కిల్ యొక్క టాంజెంట్ అనేది పర్పెండిక్యులర్ టు ది గివెన్ లైన్ అంటే ఇచ్చిన లైన్కి ఈ టాంజెంట్ లైన్ అనేది ఎలా ఉందంటే పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ అంటే ఏమవుతుందంటే ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ -1/m అవుతుంది. ఈక్వల్ టు -1/m అంటే -1 ఇక్కడ m వాల్యూ ఎంత వచ్చిందంటే 3 కాబట్టి -1/3 అవుతుంది. ఇదే ఏమవుతుందంటే ఈ లైన్ యొక్క స్లోప్ అవుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ -1/3 అవుతుంది. అయితే మనం ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కుందాము. అంటే టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుందాము. ఆ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు.
ద రిక్వైర్డ్ టాంజెంట్ ఈక్వేషన్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది. హియర్ ఎఫ్ వాల్యూ ఈజ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ -1 అవుతుంది. అలాగే జీ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ -1 అవుతుంది. అలాగే ఇక్కడ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే వాల్యూ ఇక్కడ మనకి -1/3 వచ్చింది. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక y మైనస్ y1 అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే y ప్లస్ ఎఫ్ కాబట్టి ఇక్కడ ఎఫ్ వాల్యూ -1 అవుతుంది. అంటే y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ స్లోప్ వచ్చేసి -1/3 అవుతుంది. -1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ జీ వాల్యూ వచ్చేప్పటికల్లా మనకి 1 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. m వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ -1/3 హోల్ స్క్వేర్ కాబట్టి ఎంత అవుతుందంటే ఇక్కడ +1/9 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక ఇక్కడ 3 ఇంటూ y మైనస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 3 ఇంటూ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లోపల మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ -1తో మల్టిప్లై చేస్తే -x -1 ప్లస్ ఆర్ మైనస్ √5 ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 9 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందంటే √10/9. √10/9 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ √9 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 3 అవుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ √5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ 9 ఎల్సిఎం చేసినట్లయితే కనుక 9 ప్లస్ 1 10 అవుతుంది. 10/9 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ √5 ఇంటూ ఇక్కడ 10 మనము ఎలా రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు కాబట్టి దాన్ని ఎలా అవుతుందంటే ఇక్కడ √5 ఇంటూ √2 అవుతుంది. హోల్ బై ఇక్కడ √9 అంటే ఎంత అవుతుందంటే వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు మొత్తానికి మనం 3 ఎల్సిఎం చేసినట్లయితే కనుక ఆ 3ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే వాల్యూ ఇక్కడ 3 ఇంటూ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ -1 లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ -x -1 ప్లస్ ఆర్ మైనస్ ఎంత వస్తుందంటే ఇక్కడ √5 ఇంటూ √5 కాబట్టి 5√2 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూని ఇంకా సింప్లిఫై చేస్తే ఇక్కడ 3y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -x -1 ప్లస్ ఆర్ మైనస్ 5√2 అవుతుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని మనం రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే కనుక ఇక్కడ ఎంత అవుతుందంటే సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ మనకి x ప్లస్ 3y -2 ప్లస్ ఆర్ మైనస్ 5√2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తాన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఈ వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్. అంటే మనం కనుక్కోవాల్సిన టాంజెంట్ లైన్ అంటే సర్కిల్ మీద ఒక టాంజెంట్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ x ప్లస్ 3y -2 ప్లస్ ఆర్ మైనస్ 5√2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 3 ఈక్వల్ టు 0 విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద x యాక్సిస్ అన్నారు. అంటే మనకి x యాక్సిస్ మీద యాంగిల్ ఎంత చేయాలంటే 45 degrees యాంగిల్ చేయాలి. అంటే మనకి ఇక్కడ స్లోప్ అనేది మేము కనుక్కోవాలి. ఇక్కడ అంటే స్లోప్ అనేది ఏంటంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్లో ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద ఎక్స్ యాక్సిస్ మీద చేసే యాంగిల్ ఇచ్చారు. అంతంటే ఇక్కడ మనకి 45 degrees ఇచ్చారు. అయితే మనకి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2z ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. అంటే g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ -2 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. అంటే f ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అక్కడ -3 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 3 అవుతుంది. అలాగే దీనికి రేడియస్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక √g² ప్లస్ f² మైనస్ c అవుతుంది. ఇక్కడ g వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -2 హోల్ స్క్వేర్ కాబట్టి 4 అవుతుంది. f² అంటే -3 హోల్ స్క్వేర్ కాబట్టి 9 అవుతుంది. c వాల్యూ వచ్చేప్పటికల్లా -3 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 13 - 3 అంటే √10 అవుతుంది. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ √10 అవుతుంది. అలాగే g, f వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ -2, -3 అవుతుంది. అయితే మనకి గివెన్ యాంగిల్ మేడ్ బై ద టాంజెంట్ ఈజ్ అంటే మనకి టాంజెంట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 45 degrees విత్ ఎక్స్ యాక్సిస్ మీద చేసే యాంగిల్ ఇచ్చారు. ఎంతంటే ఇక్కడ 45 degrees ఇచ్చారు. అయితే కనుక ది స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ మనకి ఆల్రెడీ మనకి స్ట్రైట్ లైన్ చాప్టర్లో వస్తుంది. ది స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ ఈజ్ అంటే మనకి లైన్ ఈక్వేషన్కి స్లోపు యాంగిల్ చేసినప్పుడు ఫార్ములా ఉంది ఏంటంటే
m ఈజ్ ఈక్వల్ టు tan θ అవుతుంది. మనం ఆ ఫార్ములా అప్లై చేసాం ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ tan ఆఫ్ θ వాల్యూ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 45 డిగ్రీస్ ఇచ్చారు. అయితే m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే tan 45 వాల్యూ 1 కాబట్టి m ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ 1 అవుతుంది. మనకి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్, మనకు కనుక్కోవాల్సిన టాంజెంట్ లైన్ ఈక్వేషన్ మన ఫార్ములా ఏం చేస్తుంటే స్లోప్ m అయినప్పుడు y ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x ప్లస్ g ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ f వాల్యూ వచ్చేది -3 అవుతుంది. అలాగే g వాల్యూ -2 అవుతుంది. రేడియస్ √10, m వాల్యూ 1 కాబట్టి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక y -3 ఈజ్ ఈక్వల్ టు x -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 అవుతుంది. అలాగే y -3 ఈజ్ ఈక్వల్ టు x -2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ x అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న y -3ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే కనుక ఇక్కడ x మైనస్ y, అలా ఇక్కడ -3 ఇటు వస్తే అవుతుందంటే +3 అవుతుంది. +3 -2 అంటే +1 అవుతుంది. అలాగే ప్లస్ ఆర్ మైనస్ దీని √20ని 4 ఇంటూ 5 కింద రాసుకున్నట్లయితే కనుక √4 అంటే ఇక్కడ 2 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 2√5 ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ద మేక్స్ అన్ యాంగిల్. అంటే మనకి కనుక్కోవాల్సిన టాంజెంట్ లైన్ వచ్చింది. అంటే యాంగిల్ అంతా ఇక్కడ 45 డిగ్రీస్ మీద చేసే యాంగిల్ యొక్క లైన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ x - y + 1 ప్లస్ ఆర్ మైనస్ 2√5 ఈజ్ ఈక్వల్ టు 0. Next problem, find the equation of the circle which touches the 2x minus 3y plus 1 is equal to 0 at 1, 1 and having the radius √13. అయితే ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే మన సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చారు. 2 సర్కిల్స్, ఆ 2 సర్కిల్స్ అనేగా కూడా ఏమవ్వాలంటే which touch the line అంటే ఈ లైన్ టచ్ అవ్వాలి. ఏ లైన్ అంటే ఇక్కడ 2x minus 3y plus 1 is equal to 0 అనే లైన్ని టచ్ అవ్వాలి. ఇది 2x minus 3y plus 1 is equal to 0 అంటే ఈ లైన్ టచ్ అయింది. అయితే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1, అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2. దిస్ ఈజ్ లైన్ C1 C2కి మనం లైన్ డ్రా చేసినట్లయితే కనుక మనకి ఈ లైన్ అనేది మనకి ఇచ్చిన లైన్కి C1 C2 అనేది సెంటర్స్ అనేవి ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఇక్కడ. అయితే దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ √13 ఇచ్చారు. అంటే మనకి సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్ అనుకుంటే కనుక డిస్టెన్స్ ఇది √13 అంటే r = √13, అలాగే ఇది రేడియస్ √13. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి. అండ్ గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎట్ పాయింట్ 1, 1 దగ్గర మీట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 1, 1 అవుతుంది పాయింట్. ఆ పాయింట్ మీద ఉన్న లైన్ ఏంటంటే ఇక్కడ 2x minus 3y plus 1 is equal to 0. ఇప్పుడు మనకి సమ్లో ఏమి ఇచ్చారో రాసుకుందాం సొల్యూషన్లో. గివెన్ పాయింట్ P ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1, 1 ఇచ్చారు. రేడియస్ √13 ఇచ్చారు. గివెన్ లైన్ 2x minus 3y plus 1 is equal to 0 ఇచ్చారు. అయితే స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే మనం ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటే కనుక మనకి స్లోప్ ఆఫ్ ఈ లైన్ ఫార్ములా ఏం చేస్తారంటే m ఈజ్ ఈక్వల్ టు -a/b అవుతుంది. ఇక్కడ -a/b అంటే మైనస్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ -2/b వాల్యూ వచ్చేటికి -3 అవుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 2/3 అవుతుంది. అంటే ఈ లైన్ యొక్క స్లోప్ m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 2/3 అవుతుంది. అయితే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ స్లోప్ అన్నాం. పర్పెండిక్యులర్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే మనకి ఫార్ములా ఏమవుతుందంటే -1/m అవుతుంది. అంటే దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ అంటే చేస్తే కనుక -1/m, m వాల్యూ అంతా ఇక్కడ 2/3 కాబట్టి దాని రెసిప్రోకల్ ఏమవుతుందంటే 3/2 అవుతుంది. అంటే -3/2 అవుతుంది. వీ నో దట్ మనకి ఏం చేస్తుంటే m ఈజ్ ఈక్వల్ టు tan θ. అంటే ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఏంటంటే మనకి ఈ లైన్కి స్లోప్ అవుతుంది. అంటే ఈ లైన్కి సెంటర్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఈ పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి -3/2 వచ్చింది. అయితే కనుక వీ నో దట్ మనకి m ఈజ్ ఈక్వల్ అంటే లైన్కి యాంగిల్కి స్లోప్ m తెలిసినప్పుడు మన ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు tan θ అవుతుంది. అలాగే m ఈజ్ ఈక్వల్ tan θ అంటే ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ -3/2 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం tan θ ఈజ్ ఈక్వల్ టు -3/2 అవుతుంది. అయితే మన పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక అంటే ఈ సర్కిల్స్ కనుక్కోవడానికి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక h ± r cos θ, k ± r sin θ అవుతుంది. అయితే హియర్ h ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత మనకు తెలుసు 1. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ h, k, ఇక్కడ ఇచ్చిన పాయింట్ 1, 1 అనేది ఏమవుతుందంటే ఇక్కడ h, k,
ఆ h,1 వాల్యూ ఎంత అవుతుంది, h = 1 అవుతుంది, k = 1 అవుతుంది. ఆల్రెడీ మనకి రేడియస్ అనేది √30 అనేది ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ r ఏమవుతుందంటే √13 అవుతుంది. అయితే మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన వాల్యూస్ ఏంటంటే కాస్ టీటా, సైన్ టీటా. మనకి ఇక్కడ ఇందాక tan టీటా వాల్యూ వచ్చేటప్పటికి ఎంత వచ్చిందంటే ఇక్కడ -3/2 వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ tan టీటా = -3/2. అయితే ఈ tan టీటా వాల్యూ నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ కాస్ టీటా, సైన్ టీటా కనుక్కోవాలి. అయితే మనకు దీనికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దిస్ ఈజ్ టీటా. ఇప్పుడు tan టీటా అంటే ఏ సైడ్ బై సైడ్ అవుతుందంటే మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్, అంటే ఈ టీటాకి ఆపోజిట్ సైడ్ ఇది, ఎడ్జసెంట్ సైడ్ ఇది, హైపోటెన్యూస్ సైడ్ ఇది. అయితే tan టీటా అన్నాగా tan టీటాకి ఏ సైడ్ బై సైడ్ అవుతుందంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ ఇది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 3గా తీసుకుంటున్నాను. అలాగే ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. దిస్ ఈజ్ ABC. పైథాగరస్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి AC² ఏమవుతుందంటే AB² + BC² అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2² అంటే 4 అవుతుంది, 4 + 3² అంటే ఇక్కడ 9 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 13 అవుతుంది. అంటే ఇక్కడ AC² = 13 అవుతుంది. అంటే AC ఎంత అవుతుందంటే √13 అవుతుంది. అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ √13 అవుతుంది. అయితే మనకి కావాల్సింది అంటే ఇక్కడ సైడ్ కాస్ టీటా తెలియాలి కాబట్టి మనకి కాస్ టీటా అంటే ఏం చేస్తా అంటే కాస్ టీటా = ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే సైన్ టీటా అంటే ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ టీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నాం కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్ వచ్చేటప్పటికల్లా 2 అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్ టీటా అంటే ఏమవుతుందంటే వాల్యూ కాస్ టీటా = ఎడ్జసెంట్ సైడ్ అంటే 2 బై హైపోటెన్యూస్ అన్నాం అంటే √13 అవుతుంది. కాస్ టీటా = 2/√13. అలాగే సైన్ టీటా = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నాం. ఆపోజిట్ సైడ్ అంటే ఎంత వస్తుంది, అక్కడ వాల్యూ 3 అవుతుంది. అంటే 3 బై హైపోటెన్యూస్ అంటే √13 అవుతుంది. అయితే ఇక్కడ మనకి tan టీటా అనే వాల్యూ ఎలా ఉందంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది. మనకి కోఆర్డినేట్లో అంటే ట్రిగ్నోమెట్రిక్లో ప్లేన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్, ఫోర్త్ కోఆర్డినేట్ అనుకుంటే కనుక ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అవుతాయి. అలాగే సెకండ్ కోఆర్డినేట్లో సైన్ను కొసికెంట్ పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ నెగిటివ్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ tan టీటా అనేది సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్ అవుతుంది. అలాగే సైన్ మనకి కాస్, సైన్ వచ్చేటప్పటికల్లా పాజిటివ్ అవుతుంది, కాస్ అనేటప్పటికల్లా ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయంటే కాస్ టీటాను అలాగే tan టీటా నెగిటివ్ అవుతాయి, సైన్ టీటా అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కాస్ టీటా అనేది మేము ఏం తీసుకుంటామంటే సెకండ్ కోఆర్డినేట్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ -2/√13 అవుతుంది వాల్యూ. అలాగే సైన్ టీటా = 3/√13 అవుతుంది. అలాగే tan టీటా వాల్యూ వచ్చి ఇక్కడ -3/2. అంటే tan అనేది నెగిటివ్ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో, మనకి సైన్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ వాల్యూ. అలాగే కాస్ అనేది మనకి సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ -2/√13 తీసుకున్నాం. ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ h వాల్యూ 1 అవుతుంది, ప్లస్ r వాల్యూ వచ్చేటప్పటికి √13 కాస్ టీటా వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి -2/√13, k అంటే వాల్యూ 1 ప్లస్ k ప్లస్ r అంటే ఇక్కడ ప్లస్ తీసుకున్నాము, తర్వాత నేను నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాను. ఫస్ట్ పాజిటివ్ వాల్యూ అప్లై చేసి తర్వాత నెగిటివ్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూ అప్లై చేస్తున్నాను. అంటే h ప్లస్ r కాస్ టీటా k ప్లస్ r సైన్ టీటా. అలాగే ఇది h మైనస్ r కాస్ టీటా k మైనస్ r సైన్ టీటా అప్లై చేస్తే ఇక్కడ h వాల్యూ 1 అవుతుంది. అలాగే r వాల్యూ √13, కాస్ టీటా అంటే -2/√13, k వాల్యూ 1 అవుతుంది, మైనస్ r వాల్యూ √13 అవుతుంది, 3 సైన్ టీటా వాల్యూ 3/√13 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ డినామినేటర్లో √13 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 - 2 అవుతుంది. 1 - 2 అంటే -1 అవుతుంది. అలాగే ఇక్కడ √13 క్యాన్సిల్ అయితే కనుక ఇక్కడ 1 + 3 4 అవుతుంది. అలాగే దీనిలో √13 క్యాన్సిల్ అయితే ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 + 2 3 అవుతుంది. అలాగే ఇక్కడ √13 క్యాన్సిల్ అయితే 1 - 3 ఏమవుతుందంటే ఇక్కడ -2 అవుతుంది. దేర్ఫోర్ వి గెట్ ద సెంటర్స్. మనకి ఇక్కడ సెంటర్స్ వచ్చినాయి ఏంటంటే -1, 4 అనేది ఫస్ట్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్, అలాగే 3, 2 అనేది ఏమవుతుందంటే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. అయితే దీస్ రిక్వైర్డ్ సర్కిల్స్ ఆర్, అంటే ఈ రిక్వైర్డ్ సర్కిల్స్ ఆర్ మనకు అనుకోవాల్సిన సర్కిల్స్ ఏవే కాబట్టి మనకి ఇక్కడ సర్కిల్ మీద ఒక సెంటర్ మనకి -1, 4 అని తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి మనకి సర్కిల్ యొక్క సెంటరు అలాగే రేడియస్ తెలుసు కాబట్టి మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి x - h² +
y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మనం ఇది సర్కిల్స్ స్టార్టింగ్లోనే నేర్చుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్కి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఫార్ములాని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. మనం ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మనకి దీనిలో సెంటర్ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ -1,4 తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ యొక్క సెంటర్ అప్లై చేస్తే కనుక ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఇది హెచ్ కామా కే, అలాగే ఇది హెచ్ కామా కే తీసుకున్నట్లయితే కనుక ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఇక్కడ +1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ అంటే y-4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ √13 కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 13 అవుతుంది. అలాగే ఈ పాయింట్ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్, అలాగే రేడియస్ √13 కాబట్టి మనం ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే కనుక దీనికి x-3 హోల్ స్క్వేర్ ప్లస్ y+2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 13 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని a+b హోల్ స్క్వేర్ అంటే ఈ టూ టర్మ్స్ని దీనేమో a+b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. అలాగే దీన్ని y-4 హోల్ స్క్వేర్ని a-b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఏ ఈక్వేషన్ వస్తుందంటే ఇక్కడ x² + y² + 2x - 8y + 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే దీన్ని మనం a-b హోల్ స్క్వేర్ ప్లస్ a+b హోల్ స్క్వేర్ అంటే ఈ టూ ఫార్ములాస్ అప్లై చేసినట్లయితే కనుక మనకి అప్లై చేస్తే a-b హోల్ స్క్వేర్ ఫార్ములా, అలాగే దీనికి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే x² + y² - 6x + 4y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ యొక్క ఈక్వేషన్. అలాగే దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెన్స్ ఆఫ్ ది సర్కిల్ x² + y² - 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ది పాయింట్స్ హూజ్ ఆబ్సిస్ ఆర్ 1 అన్నారు. అయితే ది గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, అయితే మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అట్ ది పాయింట్స్ హూజ్ ఆబ్సిసా ఆర్, ఆబ్సిసా మీన్స్ మనకి ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ మనం ఆబ్సిసా అంటాము. దిస్ ఈజ్ సర్కిల్, ఈ సర్కిల్ మీద దిస్ టాంజెంట్ లైన్ అవుతుంది. అయితే ఈ టాంజెంట్ మీద పాయింట్ P ఆఫ్ x, y. అయితే మనకి ఇక్కడ యాబ్సిస్ ఆఫ్ పాయింట్ 1 ఇచ్చారు కాబట్టి యాబ్సిసా మీన్స్ ఎక్స్ కోఆర్డినేట్ మీద పాయింట్ కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ మీద పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1,1 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ x మనం ఏం తీసుకుంటామంటే 1 తీసుకుంటాము. అలాగే 1, y అవుతుంది. అంటే యాబ్సిసా మీన్స్ ఎక్స్ కోఆర్డినేట్ మీద పాయింట్ కాబట్టి మనకి ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ 1 ఇచ్చారు కాబట్టి x 1 అవుతుంది. అంటే 1, y అవుతుంది పాయింట్. అయితే ఈ 1, y అనేది మనకి దేని మీద ఉంటుందంటే ఈ సర్కిల్ మీద ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1, yని మనం ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. అయితే ది గివెన్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² - 10 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ ఆబ్సిసా ఈజ్ 1. లెట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ 1, y అవుతుంది. క్లియర్లీ 1, y అనేది మన దేని మీద ఉందంటే ఈ సర్కిల్ మీద ఉంది కాబట్టి మనం ఈ పాయింట్ని ఏం చేస్తామంటే 1, yని మనం ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ x వాల్యూ 1 కాబట్టి 1² అంటే 1 అవుతుంది. y² - 10 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక y² - 9 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y² ఈజ్ ఈక్వల్ 9 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ +or-3 అవుతుంది. అంటే మనకి y కోఆర్డినేట్ మీద పాయింట్ తెలుసు, ఎంత వచ్చిందంటే ఇక్కడ +or-3 వచ్చింది. అంటే 1, +or-3 అవుతుంది. దేర్ఫోర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆర్ ఏమొచ్చినాయి అంటే ఇక్కడ 1, 3 అంటే ఇక్కడ 1, మనకి ఏమొచ్చింది +or-3 వచ్చింది. దేర్ఫోర్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఏమవుతుందంటే ఒక పాయింట్ 1, 3 అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసేటప్పటికల్లా 1, -3 అవుతుంది. దిస్ ఈజ్ P. ఇంకో టాంజెంట్ లైన్ తీసుకున్నట్లయితే కనుక దీనికి ఇది Q అవుతుంది. ఇది 1, -3. ఈ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి 1, 3 అవుతుంది. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పాయింట్ టు ది సర్కిల్, మనకి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ కనుక్కోమన్నారు కాబట్టి ఇక్కడ మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ లైన్ తీసుకున్నట్లయితే టాంజెంట్ లైన్, ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పాయింట్ 1, 3 అంటే 1, 3 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందంటే ఫార్ములా s1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి s1 నొటేషన్ ఏం చేస్తుంటే x(x1 + y(y1) - r² ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చారు. అంటే మనకి నొటేషన్ ఏమవుతుందంటే x(x1 + y(y1) - r² ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఈ నొటేషన్ అప్లై చేస్తే ఇక్కడ x(x1) అంటే ఎంత అవుతుంది వాల్యూ అంటే ఇది x1, ఇది y1. x(x1) అంటే ఇక్కడ x × 1 + y(y1) అంటే y × 3 - 10 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x + 3y - 10 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్ యొక్క ఫస్ట్ ఈక్వేషన్. అలాగే మనకి టాంజెంట్కి ఇంకో కోఆర్డినేట్ పాయింట్ అంటే
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంకో పాయింట్ ఏముందంటే ఇక్కడ క్యూ ఉంది కాబట్టి అంటే ఈ సర్కిల్కి ఈ టాంజెంట్ లైన్కి మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటే కనుక టాంజెంట్ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే కనుక దీనికి ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్ కనుక్కుంటున్నాం ఇక్కడ. ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ పాయింట్ q of 1, 3 టు ది సర్కిల్ s = 0 ఈజ్ s1 = 0 కాబట్టి మనకి ఫార్ములా నోటేషన్ అప్లై చేస్తే ఇక్కడ xx1 + yy1 - 10 = 0 అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ వచ్చేటప్పుడల్లా క్యూ పాయింట్ ఎంత అవుతుందంటే ఇక్కడ 1, -3 కాబట్టి దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1 అవుతుంది. x1 అన్నాం అంటే x × 1 అవుతుంది. y1 అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసేపటికల్లా మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ -3 కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది అంటే -3y - 10 = 0. దిస్ ఈజ్ సెకండ్ టాంజెంట్ లైన్ అంటే సర్కిల్ యొక్క సెకండ్ టాంజెంట్ లైన్ ఇది మనకు కనుక వస్తుంది. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఏమొచ్చినాయి అంటే సర్కిల్ యొక్క ఫస్ట్ టాంజెంట్ లైన్ అంటే పి అనే పాయింట్ గుండా ఈ టాంజెంట్ లైన్ పాస్ అయితే కనుక ఆ టాంజెంట్ యొక్క లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ x + 3y - 10 = 0 వచ్చింది. అలాగే సర్కిల్ అనేది క్యూ అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయితే కనుక అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ పాయింట్ q of x1, y1 టు ది సర్కిల్ s = 0 ఈ లైన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ x - 3y - 10 = 0 వచ్చింది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. Next, find the area of the triangle formed by the tangents at point P of x1, y1 to the circle x² + y² = a² with the coordinate axis where x and y not equal to 0 అన్న అంటే find the area of the triangle formed by the point P of x1, y1 అన్న అంటే మనకి ఇక్కడ సర్కిల్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ హారిజిన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇది పాయింట్ 0, 0 అవుతుంది. అలాగే మనకి ఏం కనుక్కోమన్నారంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది టాంజెంట్ అంటే ఇది మనకి సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్ అవుతుంది. దీని మీద పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ P of x1, y1 ఇచ్చారు పాయింట్ టాంజెంట్ టు ది సర్కిల్. అయితే కోఆర్డినేట్ యాక్సిస్ వేర్ x అండ్ y అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ P of x1, y1 అనేది ఏమవుతుందంటే ఈ టాంజెంట్ లైన్ మీద పాయింట్ అవుతుంది. మనకు కనుక్కోవాల్సింది ఈ ఏరియా కనుక్కుందాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x² + y² = a² అవుతుంది. గివెన్ పాయింట్ P of x1, y1 అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ ఎట్ పాయింట్ P of x1, y1 టు ది సర్కిల్ s = 0 ఇది మనకి ఏం చేసి ఫార్ములా s1 = 0 అని తెలుసు. మనం నోటేషన్ అప్లై చేసినట్లయితే s1కి xx1 + yy1 - a² = 0 అవుతుంది. అయితే ఇక్కడ x1 అన్నాం అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ x1 × x కింద రాసుకున్నాం. అలాగే y1ని y1 × y కింద రాసుకున్నాము -a² = 0. అయితే మనకి ఇప్పుడు ఇది ఏ ఫామ్లో చేంజ్ అయిందంటే ax + by + c = లైన్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ అయింది. ఇక్కడ దీని ax + by + c = 0 అంటే దిస్ ఈజ్ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఇది ax + by + c = 0 అంటే ఇక్కడ మనకి x1x + y1y - a² = 0 అనేది ఈ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. అయితే మనం దీన్ని ఏం చేస్తామంటే కంపేరింగ్ విత్ ax + by + c = 0తో కంపేర్ చేసినట్లయితే కనుక హియర్ a ఎంత అవుతుందంటే x1 అవుతుంది, b y1 అవుతుంది, c -a² అవుతుంది. ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే c² / 2 × ab ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో ఆల్రెడీ ఫార్ములా మనకి తెలుసు కాబట్టి ఆ ఫార్ములా యూస్ చేస్తున్నాను. ఇక్కడ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్మ్డ్ బై ది కోఆర్డినేట్ యాక్సిస్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఫార్ములా ఏమవుతుందంటే c² / 2 × ab అవుతుంది. అయితే మనకి ఇక్కడ c² / 2 × ab అంటే ఆల్రెడీ ఇందాక మనం కంపేర్ చేసుకున్నాం. ఇక్కడ c² వాల్యూ -a², అలాగే a వాల్యూ x1, అలాగే b వాల్యూ -y1 కాబట్టి మనం ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ c వాల్యూ a² కాబట్టి a² అంటే a⁴ అవుతుంది. అలాగే 2 × a వాల్యూ వచ్చేటప్పుడు మనకి x1 అవుతుంది, అలాగే b వాల్యూ y1 అవుతుంది. దిస్ ఇది ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది కోఆర్డినేట్ యాక్సిస్ ఎంత వచ్చిందంటే a⁴/ 2 × x1 y1 వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు ది లైన్. మనం ఆల్రెడీ ఇందాక ఈ ప్రాబ్లం నేను డిస్కస్ చేశాను. అయితే మీరు ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ చేయండి. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ అన్నారు. అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ టాంజెంట్ లైన్ కనుక్కోవాలి. అయితే మనకి దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఇచ్చేసారు. అంటే ఇక్కడ x + y -8 = 0 అనేది ఇచ్చేసారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ టాంజెంట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. దీని నుంచి స్లోప్ తీసుకుంటారు. ఇక్కడ ఈ స్లోప్ తీసుకున్నప్పుడు m వాల్యూ వస్తుంది. అయితే మనకి ఈ టాంజెంట్ లైన్ అనేది మనకి ఇచ్చిన సర్కిల్
దీనికి మీద ఉన్న టాంజెంట్ లైన్కి ప్యారలల్గా ఉంది కాబట్టి మనకి స్లోప్ అనేది చేంజ్ అవ్వదు. అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్కి హ్యావింగ్ స్లోప్ ఏమైతే మన ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి దీన్ని మన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనం దీని నుంచి g, f, c వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే అలాగే మనకి దీని నుంచి స్లోప్ వస్తుంది కాబట్టి m వాల్యూ, అలాగే మనం రేడియస్ కనుక్కుంటాము. ఆ వాల్యూస్ అని మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ m అయితే మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్ అనేది ఈక్వేషన్ అనేది వస్తుంది. మీరు ఇది హోంవర్క్ కింద చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏంటంటే ఇక్కడ లెట్ s ఈజ్ ఈక్వల్ టు 0 బై ఏ సర్కిల్ విత్ సెంటర్ c అండ్ రేడియస్ r. లెట్ l ఈజ్ ఈక్వల్ టు 0 బై ఏ లైన్ ఇంటర్సెక్ట్ ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ a, b. దెన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ ఏమవుతుందంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏంటి, లెట్ s ఈజ్ ఈక్వల్ టు 0 బై ఏ సర్కిల్ అనుకున్నాము. దిస్ ఈజ్ s ఈజ్ ఈక్వల్ టు 0 అయితే విత్ సెంటర్, దీని యొక్క సెంటర్ c అండ్ రేడియస్ r. అంటే సర్కిల్ యొక్క సెంటర్ c అవుతుంది, అలాగే రేడియస్ ఏమవుతుందంటే ఇక్కడ r అవుతుంది. అండ్ లెట్ l ఈజ్ ఈక్వల్ టు 0 బై ఏ లైన్ ఇంటర్సెక్ట్ ది సర్కిల్. అంటే ఇక్కడ l ఈజ్ ఈక్వల్ టు 0 బై ఏ లైన్, మనం l ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ తీసుకున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ ద లైన్ l ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్కి మనకి లైన్ డ్రా చేసాము. డ్రా చేస్తే కనుక ఈ సెంటర్ దగ్గర నుంచి ఇది ఏ అనే పాయింట్ అనుకుంటే ఇది బి అనే పాయింట్ అనుకుంటే ఇక్కడ లైన్ మీద ఏ పాయింట్, ఇది బి పాయింట్ అవుతుంది. అయితే ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనకి r అవుతుంది. అలాగే ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్కి ఉన్న డిస్టెన్స్ d అనుకుంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు 0 బై ఏ సర్కిల్ విత్ సెంటర్ c అండ్ రేడియస్ r. లెట్ l ఈజ్ ఈక్వల్ టు 0 బై ఏ లైన్ ఇంటర్సెక్ట్ ది సర్కిల్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఏ బీలు రెండు కూడా ఈ సర్కిల్ మీద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఏబి. దెన్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఈ ఏబి యొక్క లెంత్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అవుతుంది. అది ఎలా వస్తుందంటే ఇక్కడ దీని యొక్క లెంత్ x అనుకోండి, అలాగే ఇక్కడ పాయింట్ సమ్ m అనుకుంటే కనుక ఈ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి పాయింట్ డిస్టెన్స్ x అవుతుంది. అలాగే మనకి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ అని ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ అంటే d స్క్వేర్ అవుతుంది. అయితే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అవుతుంది. అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి టోటల్ లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ x అనుకున్నాం, అలా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ x అనుకున్నాం కాబట్టి టోటల్ లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2x అవుతుంది. అంటే దేర్ఫోర్ ఏమవుతుందంటే 2 ఇంటూ ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చిందంటే r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అవుతుంది. దిస్ ఇది ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ అవుతుంది. అయితే ఏబి యొక్క లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ d అనేది ఏమవుతుందంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. d ఈజ్ ఈక్వల్ టు ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ d అంటున్నాము. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ if r is equal to d then the line l is equal to 0 touches the circle s is equal to 0. అంటే r is equal to d అయితే కనుక మనకి సర్కిల్ని టచ్ అవుతుంది. అంటే మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ కండిషన్ దిస్ ఈజ్ ద టాంజెంట్ లైన్, దిస్ ఈజ్ సెంటర్. అంటే r is equal to ఏమవుతుందంటే dకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ. అంటే కండిషన్ ఏమవుతుందంటే r is equal to d అయితే కనుక లైన్ అనేది ఏమవుతుందంటే సర్కిల్ని ఇక్కడ టచ్ అవుతుంది. కాబట్టి అప్పుడు కండిషన్ ఏమవుతుంది, టచెస్ ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 అని టచ్ అవుతుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు d దగ్గర సర్కిల్ని టచ్ అవుతుంది కాబట్టి ఈ లైన్ అనేది సర్కిల్ని టచ్ అవుతుంది కాబట్టి అక్కడ కండిషన్ ఏమవుతుందంటే r ఈజ్ ఈక్వల్ టు d అవుతుంది. అలాగే r గ్రేటర్ దాన్ d అన్నాం. r గ్రేటర్ దాన్ d దెన్ ద లైన్ l ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటర్సెక్ట్ ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే దిస్ ఈజ్ సెంటర్, అలాగే దిస్ ఈజ్ రేడియస్, దిస్ ఈజ్ d. అంటే ఇక్కడ ఏ బి అనే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎప్పుడంటే కండిషన్ r అనేది గ్రేటర్ దాన్ d అయితే కనుక, r లెస్ దాన్ d అయితే కనుక దెన్ ద లైన్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ది సర్కిల్. అంటే r లెస్ దాన్ d దగ్గర లైన్ అనేది ఇంటర్సెక్ట్ అవ్వదు. అంటే ఆ లైన్ ఎలా వస్తుందంటే ఇక్కడ మీకు దిస్ ఈజ్ సెంటర్, దిస్ ఈజ్ రేడియస్, దిస్ ఈజ్ d. అంటే ఇక్కడ లైన్ అనేది మనకి సర్కిల్ని టచ్ అవ్వదు అనమాట. r లెస్ దాన్ d దగ్గర ద లైన్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0. ఇదంతా ఏంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్కి కండిషన్స్. నెక్స్ట్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్. దాని ప్రాబ్లమ్స్ చూసినట్లయితే కనుక ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ ఏం ఇచ్చారంటే సర్కిల్ యొక్క లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోమన్నారు. అంటే దిస్ ఈజ్ సర్కిల్, మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే దీని యొక్క లెంత్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏ బి
దిస్ ఈజ్ సెంటర్, రేడియస్ ఇది డి అవుతుంది. అయితే మనకు కనుక్కోవాల్సింది అంటే ఏబీ యొక్క లెంత్ కనుక్కోవాలి. మనకి ఏబీ యొక్క లెంత్ మన ఫార్ములా ఏం చేస్తుంటే లెంత్ ఆఫ్ ది కార్డ్కి 2 × √r² - d². ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారని చూద్దాం. సర్కిల్ ఈక్వేషన్ x² + y² - 8x - 2y - 8 = 0 గివెన్ సర్కిల్ ఈక్వేషన్. అలాగే సర్కిల్ యొక్క సెంటర్ అంటే మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2c = ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ -8 అవుతుంది. అలాగే 2f వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -2 అవుతుంది. అలాగే g ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ -4 అవుతుంది. అలాగే f ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -1 అవుతుంది. అయితే g, f వాల్యూస్ ఇవి. అయితే మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ -g, -f కాబట్టి 4, 1 అవుతుంది. అయితే మనకి వచ్చేటప్పటికల్లా మనకి సెంటర్ అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 4, 1 అవుతుంది. అలాగే మనకి ఈ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కున్నట్లయితే కనుక ఫార్ములా ఏంటంటే √g² + f² - c కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ g² అంటే ఇక్కడ g వాల్యూ వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే ఇక్కడ g, f -4, ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ చేస్తాం కాబట్టి g = -4, f -1 కాబట్టి మనకి ఫార్ములా అప్లై చేస్తే కనుక రేడియస్ ఫార్ములా ఏంటంటే √g² + f² - c. g² అంటే ఇక్కడ -4² అంటే 16 అవుతుంది. f² అంటే -1² +1 అవుతుంది. c వాల్యూ వచ్చేటప్పటికి -8 కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. దీని మొత్తాన్ని మనం యాడ్ చేసినట్లయితే కనుక √25 అవుతుంది. √25 అంటే ఎంత అవుతుందంటే = 5 అవుతుంది. రేడియస్ 5 అవుతుంది. అయితే మనకి నౌ d మనం ఏమనుకున్నామంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ దగ్గర నుంచి లైన్ యొక్క డిస్టెన్స్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ d అంటున్నాము. అంటే d ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ఈజ్ d అవుతుంది. దిస్ ఈజ్ లైన్ l = 0 అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ మనకి ఇచ్చిన లైన్ ఏంటంటే అక్కడ x + y + 1 = d అంటే ఏమవుతుందంటే ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ది గివెన్ లైన్ ఇక్కడ x + y + 1 = 0. దిస్ ఈజ్ గివెన్ లైన్. కాబట్టి ఇక్కడ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ 4, 1 టు ది లైన్ x + y + 1 = 0. అయితే కనుక d ఏమవుతుందంటే ఇక్కడ ఫార్ములా మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c/√a² + b² మనం ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక మనకి ఇచ్చిన లైన్ ఇక్కడ x + y + 1 = కాబట్టి దీన్ని ఏ వాల్యూ వచ్చేప్పటికి మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది, b వాల్యూ 1 అవుతుంది, c వాల్యూ 1 అవుతుంది. మనం ఆ వాల్యూస్ని దీనిలో అప్లై చేసినట్లయితే మనకి పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ అంటున్నాము. ఆ సెంటర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x1, y1 అవుతుంది. అంటే ఇక్కడ ax1 అంటే ఎంత అవుతుందంటే వాల్యూ a వాల్యూ 1 అవుతుంది. అలాగే x1 వాల్యూ 4 అవుతుంది. అంటే 4 + by1 అంటే ఇక్కడ b వాల్యూ వచ్చేప్పటికి 1 అవుతుంది. ఇంటూ 1 అవుతుంది. ప్లస్ c వచ్చేప్పటికి మనకి లైన్ నుంచి 1 అవుతుంది. బై √a² + b². ఇక్కడ a వాల్యూ 1 అవుతుంది. అలాగే b వాల్యూ 1 అవుతుంది. కాబట్టి √a² + b² అంటే 1 + 1 ఎంత అవుతుంది అంటే ఇక్కడ √2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ దీన్ని యాడ్ చేసినట్లయితే 6/√2 అవుతుంది. d ఎంత వచ్చిందంటే ఇక్కడ వాల్యూ 6/√2 వచ్చింది. మనకి ఇక్కడ ఫార్ములాలో రేడియస్ తెలుసు, అలాగే d తెలుసు. కాబట్టి మనకి ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ ది లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ 2 × r² - d² అవుతుంది. అయితే r మనకి వాల్యూ ఏం వచ్చిందంటే అక్కడ మనకి r √25 కాబట్టి r² అంటే ఎంత అవుతుందంటే వాల్యూ 25 అవుతుంది. అలాగే d ఎంత వచ్చిందంటే వాల్యూ ఇక్కడ d వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ 6/√2 వచ్చింది. అంటే d² అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ d² ఎంత అవుతుంది 36/2 అవుతుంది. మన వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 2 × √25 - 36/2 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ 2 × దీనికి 2 LCM రాసినట్లయితే కనుక ఇక్కడ 25 × 2 50 అవుతుంది. -36/2 అవుతుంది. అలాగే 2 × √50 - 36 14 అవుతుంది. 14/2 అవుతుంది. ఈ 2 టేబుల్ 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 × √7 అవుతుంది. దేర్ఫోర్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 2√7. దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ది కార్డ్. సర్కిల్ యొక్క లెంత్ ఆఫ్ ది కార్డ్ యొక్క లెంత్ ఎంత వచ్చిందంటే 2√7 అవుతుంది. Find the equation of the circle with center -2, 3 and cutting a chord of length 2 units on 3x + 4y + 4 = 0. అయితే మనకి ఈ సమ్లో ఏంటంటే ఆ కార్డ్ యొక్క లెంత్ ఇచ్చేసారు. ఇందాక ప్రాబ్లంలో మనకి కార్డ్ యొక్క లెంత్ ఇవ్వలేదు. ఇక్కడ ఇప్పుడు మనకి ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి కార్డ్ యొక్క లెంత్ ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ మనకి. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. అయితే ఇక్కడ కార్డ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారంటే 2 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి దిస్ కార్డ్ లెంత్
ఏబి, దీని యొక్క లెంత్ 2 యూనిట్స్ ఇచ్చారు. ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ సి, రేడియస్ ఆర్, అలాగే డిస్టెన్స్ డి అవుతుంది. మనకి ఇచ్చిన సర్కిల్ మనం అయితే ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి సర్కిల్ యొక్క ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ అండ్ కటింగ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 2 యూనిట్స్ ఆన్ ద సర్కిల్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అది గివెన్ సెంటర్ ఏమిందని ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే -2, 3 ఇచ్చారు. అలాగే గివెన్ లైన్ 3x + 4y + 4 = 0 ఇచ్చారు. ఆల్సో గివెన్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈక్వల్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆల్రెడీ మనకి ఇచ్చారు, =2 ఇచ్చారు. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏం చేస్తే 2 × √r² - d² = 2 అవుతుంది. ఇప్పుడు దీనికి మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక ఇక్కడ r² - d² = 1 అవుతుంది. దీని 1 అనుకున్నాము. నౌ d ఏమవుతుందంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. అంటే మనము సర్కిల్ యొక్క సెంటర్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ -2, 3 అనేది ఆ సి ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ -2, 3 అవుతుంది టు ది లైన్ 3x + 4y + 4 = 0. అయితే ఫార్ములా ఏం చేస్తుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c/√a² + b² అవుతుంది. మనం ఆ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే కనుక హియర్ ఏ వాల్యూ అనేది 3 అవుతుంది. అలాగే x1 y1 వాల్యూ వచ్చేటప్పటికల్లా -2, 3 అవుతుంది. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఏ వాల్యూ 3 అవుతుంది. 3 × -2 అంటే -6 అవుతుంది. ఇక్కడ బి వాల్యూ 4 అవుతుంది. 4 × y1 వాల్యూ 3 కాబట్టి 4 3 = 12 అవుతుంది. అలాగే ప్లస్ సి అంటే ఇక్కడ లైన్లో +4 అవుతుంది. √a² + b² అన్నాం. a² అంటే ఇక్కడ 3² అంటే 9 అవుతుంది. +b² అంటే 4² అంటే 16 అవుతుంది. అంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 12 - 6 అంటే 6 అవుతుంది. 6 + 4 10 అవుతుంది. √9 + 16 అంటే √25 అవుతుంది. అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 10/√25 అంటే వాల్యూ ఎంత అవుతుంది అంటే 10/5 అవుతుంది. ఇక్కడ 5 10లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ d ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. అయితే మనకి d తెలుస్తుంది ఇక్కడ వాల్యూ. నెక్స్ట్ d ఎంత వచ్చిందంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫ్రమ్ కండిషన్ 1 నుంచి అంటే ఇక్కడ మనకి ఏం చేసి ఫ్రమ్ 1 నుంచి r² - d² ఎంత అని చేసి ఇక్కడ 1 అని తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూలో d వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి r² - d² = 1 అవుతుంది. అంటే r² - d వాల్యూ మనకి 2 వచ్చింది కాబట్టి ఆ 2 వాల్యూని ఏం చేస్తున్నాం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి 4 అవుతుంది. r² - d² = 1, d వాల్యూ వచ్చి 2 కాబట్టి 2² అంటే 4, r² - 4 = 1 అవుతుంది. r² ఎంత అవుతుంది అంటే ఇక్కడ -4 కాబట్టి రైట్ సైడ్ తీసుకొస్తే +4 అవుతుంది. అంటే r² 5 అవుతుంది. మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి మనకి సర్కిల్ యొక్క సెంటర్ మనకి h, k తెలుసు, అలాగే రేడియస్ తెలుసు కాబట్టి ఆ ఫార్ములాలో అప్లై చేస్తే కనుక x - h² + y - k² = r² అవుతుంది. అలాగే ఇక్కడ h వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి వాల్యూలో మనకి -2 అలాగే k వాల్యూ వచ్చేటప్పటికల్లా 3 కాబట్టి మనం ఆ రేడియస్ r² 5 కాబట్టి మనం దీనిలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ x + 2² + y - 3² 5 అవుతుంది. మనం దీన్ని a + b² అలాగే దీన్ని a - b² ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అనేది అంటే వస్తుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ x² + y² + 4x - 6y + 8 = 0 అవుతుంది. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది chord intercepted by the circle x² + y² = a² on the line x cos α + y sin α = p ఇచ్చారు. అయితే మనకి ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవాలి. మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఫార్ములా ఏం చేస్తారంటే ఇక్కడ 2 × √r² - d² అని ఫార్ములా తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే 0, 0 అవుతుంది. అలాగే రేడియస్ r ఎంత అవుతుందంటే ఇక్కడ r² కాబట్టి r ఎంత అవుతుందంటే a అవుతుంది. అలాగే r² అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ a² అవుతుంది. అంటే మనకి ఇక్కడ r² వాల్యూ తెలుసు. అలాగే d కనుక్కోవాలి. d అంటే ఏమవుతుందంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ కాబట్టి మనకి సర్కిల్ యొక్క సెంటరు 0, 0 అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ d అవుతుంది. ఈ రేడియస్ r అవుతుంది. కాబట్టి మనకి ఏం కనుక్కోవచ్చు అంటే మనకి ఇక్కడ వాల్యూ ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఈ కార్డ్ యొక్క లెంత్ కనుక్కోవాలి, ఏబీ యొక్క లెంత్ కనుక్కోవాలి. అయితే మనకి డి అంటే ఏం చేస్తుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ కాబట్టి సెంటర్ టు ది లైన్ అంటే ఇక్కడ సెంటర్ 0, 0 అలాగే లైన్ వచ్చేసి ఇక్కడ మనకి x cos α + y sin α = p అవుతుంది. మనం ఈ లైన్ ఈక్వేషన్ ax + by + c = 0తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ a ఎంత అవుతుందంటే cos α అవుతుంది, b sin α అవుతుంది, అలాగే c ఎంత అవుతుందంటే ఇక్కడ -p అవుతుంది. మనం ఆ ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ x1 y1 వాల్యూ 0,
0, అవుతుంది. కాబట్టి మనకి దాని నుంచి ఏమొస్తుందంటే సింప్లిఫై చేస్తే కనుక d వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ మనకి ఆ రేడియస్ తెలుసు, అలాగే d కనుక్కుంటాం కాబట్టి ఆ వాల్యూని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మీకు ఈ లెంత్ ఆఫ్ ది కార్డ్ యొక్క లెంత్ వస్తుంది. దీన్ని మీరు హోంవర్క్ కింద సాల్వ్ చేయండి. Show that the line x plus y plus 1 touches the circle x square plus y square minus 3x plus 7y plus 14 is equal to 0 and find its point of contact. అయితే మనకి ఇచ్చేది ఏంటంటే ఇక్కడ సర్కిల్ షో దట్ ది లైన్ టచెస్ ది సర్కిల్ అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. అయితే మనకి ఇచ్చిన లైన్ ఇక్కడ x plus y అండ్ టచెస్ ది సర్కిల్ ఎక్కడ టచ్ అవుతుందంటే ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే కనుక ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే దీని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి టచెస్ ది సర్కిల్ అంటే కండిషన్ ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి r ఈజ్ ఈక్వల్ టు d అని కండిషన్ తెలుసు. కాబట్టి ఇక్కడ అంటే సర్కిల్ అనేది ఈ లైన్ టచ్ అయితే కనుక కండిషన్ ఏమంటుంది r ఈజ్ ఈక్వల్ టు d. కాబట్టి మనం ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. అయితే మనకి ఈ లైన్ ఈక్వేషన్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనం ఈ పాయింట్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈక్వల్ టు 0. అయితే ఇది సర్కిల్ యొక్క సెంటర్ మనకి మైనస్ g కామ మైనస్ f కాబట్టి సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ వచ్చేసేటప్పటికల్లా మైనస్ 3x కాబట్టి సెంటర్ వచ్చి ఇక్కడ మైనస్ 3/2 కామ f వాల్యూ వచ్చేటప్పటికల్లా మైనస్ f అయ్యేటప్పటికల్లా మైనస్ 7/2 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 14 అవుతుంది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ మైనస్ 3/2 కామ ఎంత వస్తుందంటే f వాల్యూ మైనస్ 7/2 అవుతుంది. అయితే దాని యొక్క రేడియస్ ఎంత అవుతుందంటే రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కాబట్టి మనకి మైనస్ 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 అవుతుంది. అలాగే f స్క్వేర్ అంటే మైనస్ 7/2 హోల్ స్క్వేర్ కాబట్టి 49/4 అవుతుంది. c వాల్యూ వచ్చేటకల్లా మైనస్ c కాబట్టి ఫార్ములాలో మైనస్ 14 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే వాల్యూ మొత్తం సింప్లిఫై చేసినట్లయితే కనుక మీకు ఇక్కడ 1/√2 అవుతుంది. అంటే ఇక్కడ 4 LCM తీసుకోండి. 4 LCM తీసుకున్నప్పుడు మనం మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ 1/√2 వస్తుంది. అయితే మనకి ఏం చేస్తుంటే నౌ d ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మనకి d కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ d అనేది ఏమవుతుందంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ కాబట్టి ఆ లైన్ ఏంటంటే x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే మనకి d ఈజ్ ఈక్వల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏం చేస్తుంటే ఇక్కడ మోడ్లెస్ ఆఫ్ ax1 ప్లస్ b/1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి మనం దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0కి అప్లై చేసినట్లయితే ఆ ఫార్ములాకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటప్పటికల్లా 1 కాబట్టి ఇక్కడ 1 ఇంటూ x1 y1 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ కాబట్టి ఇక్కడ మనకి సెంటర్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 3/2 కామ 7/2 అవుతుంది సెంటరు. ఆ సెంటర్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 3/2 ప్లస్ మైనస్ 7/2 ప్లస్ 1/√2 అవుతుంది. మొత్తాన్ని మీరు సింప్లిఫై చేసినట్లయితే కనుక ఆ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 1/√2 అవుతుంది. అయితే మనకి ఇక్కడ రేడియస్ అనేది 1/√2 వచ్చింది, అలాగే d అనేది ఏమొచ్చింది అక్కడ 1/√2 వచ్చింది. కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు అంటే r ఈజ్ ఈక్వల్ d ఈజ్ ఈక్వల్ ఏమైందంటే ఇక్కడ 1/√2 వచ్చింది. అయితే ద లైన్ దేర్ ఫర్ ఏమవుతుందంటే ది లైన్ టచెస్ ది సర్కిల్ అవుతుంది. అంటే ఈ లైన్ అనేది సర్కిల్ని టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి r ఈజ్ ఈక్వల్ టు d కండిషన్ అనేది ప్రూవ్ అయింది. అయితే ఇంకేం కనుక్కోమన్నారంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నారు. అంటే ఈ సర్కిల్ని ఈ లైన్ని టచ్ అయ్యే పాయింట్ ఇదే కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లట్ p ఆఫ్ h, k ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఇక్కడ ఈ లైన్కి ఈ లైన్ అవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. సెంటర్ దగ్గర నుంచి ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. అంటే ఏమవుతుంది క్లియర్లీ p ఆఫ్ h, k అనేది ఏమవుతుంది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. ఏ లైన్ అవుతుందంటే x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నాము. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక మనకి ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ మనకి h మైనస్ x1 వాల్యూ ఎంత వచ్చిందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. అంటే మనకి ఇక్కడ సెంటర్ ఏం తీసుకుంటామంటే x1 కామా y1 తీసుకుంటాము. అక్కడ మనకి సెంటర్ వచ్చేటప్పటికల్లా ఎంత వచ్చిందంటే 3/2 కామా 7/2 వచ్చింది. దిస్ ఈజ్ సెంటరు. ఇప్పుడు మనం దీనికి అప్లై చేసినట్లయితే అంటే h మైనస్ x1 అంటే 3/2 బై ఏ వాల్యూ మనకి లైన్ ఈక్వేషన్లో x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ వాల్యూ 1 b వాల్యూ 1 అవుతుంది. h మైనస్ 3/2 బై 1 ఈక్వల్ టు k మైనస్ y1 బై అంటే k మైనస్ y1 వాల్యూ 7/2 బై 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 అంటే ఈ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేసినట్లయితే కనుక x1 y1 వాల్యూ వచ్చేసి ఇక 3/2 7/2 కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్
బీ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేట్ చేసినట్లే కదా, అంటే ఈ వాల్యూని దీనికి ఈక్వల్ చేయండి, అలాగే ఈ వాల్యూని దీనికి ఈక్వల్ చేసినట్లయితే కనుక ఇప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుందంటే ఇక్కడ h మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అలాగే k ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ ఈ వాల్యూ రైట్ సైడ్ తీసుకొస్తే 3/2 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 1/2 ప్లస్ 3/2 అంటే 4/2 అవుతుంది. అంటే h వాల్యూ 2 అవుతుంది. అలా ఇక్కడ k ప్లస్ 7/2 ఈక్వల్ 1/2 కాబట్టి 1/2 మైనస్ 7/2 అంటే మైనస్ 6/2 అవుతుంది. మైనస్ 6/2 అంటే మైనస్ 3 అవుతుంది. దేర్ఫోర్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ h కామా k ఈజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 కామా -3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, prove that the tangent at 3 comma -2 of the circle x square plus y square is equal to 13 touches the circle x square plus y square plus 2x minus 10y minus 26 is equal to 0 and find its point of contact అన్నారు. అంటే ఇక్కడ ఏం చేయమన్నారంటే prove that the tangent at point 3 comma -2 అన్నారు. అంటే ఇక్కడ 3 comma -2 దగ్గర ఈ పాయింట్ అనేది టచ్ అవుతుంది. పాయింట్ 3 comma -2. అలాగే దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈ సర్కిల్ యొక్క లైన్ అనేది సెకండ్ సర్కిల్ని టచ్ అవ్వాలి అంటున్నారు. అంటే సెకండ్ సర్కిల్ యొక్క దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. అయితే ఈ టాంజెంట్ లైన్ అనేది సెకండ్ సర్కిల్ని టచ్ అవుతుంది. దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ అంటే ఎస్ డాష్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది క్యూ పాయింట్. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రూవ్ దట్ ది టాంజెంట్ అట్ పాయింట్ 3 comma -2 ఆఫ్ ది సర్కిల్ ఫస్ట్ సర్కిల్ టచెస్ ది సర్కిల్ సెకండ్ సర్కిల్ని టచ్ అవ్వాలి. అంటే ఈ లైన్ అనేది సెకండ్ సర్కిల్ని టచ్ అవుతుంది. టచ్ అయింది కాబట్టి కండిషన్ దీని మీద ఏం తీసుకోవాలంటే సెకండ్ సర్కిల్ మీద కండిషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి కండిషన్ తీసుకోవాలి. అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కూడా మనం ఎక్కడ ప్రూవ్ చేయాలంటే సెకండ్ సర్కిల్ మీద ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ పాయింట్ క్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈ టాంజెంట్ లైన్ అలాగే ఈ సర్కిల్ యొక్క లైన్ టచ్ అయ్యే లైన్ కాబట్టి ఇక్కడ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అయితే మనకి ఇచ్చిన సమ్లో మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కనుక్కోవాలి. గివెన్ సర్కిల్స్ ఆర్ ఏమవుతాయి అంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. అలాగే సెకండ్ సర్కిల్ వచ్చేటప్పటికల్లా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10y మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. అయితే లెట్ p ఆఫ్ x1 కామా y1 అనేది ఫస్ట్ సర్కిల్ మీద పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 3 comma -2 ఇచ్చారు. ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ p ఆఫ్ x1 కామా y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ s1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి s1 ఈక్వల్ టు 0 కి నోటేషన్ అప్లై చేస్తే కనుక xx1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలా ఇక్కడ x1 y1 అంటే పాయింట్ అని తెలుసు అంటే ఇక్కడ 3 comma -2 కాబట్టి ఇది x1 comma y1 కాబట్టి x1 comma y1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x ఇంటూ 3 ప్లస్ y ఇంటూ -2 ప్లస్ g ఆఫ్ వాల్యూ అని అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ మనకి ఇది ఫస్ట్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్స్ యొక్క సెంటర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 13 కాబట్టి ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ 0, 0 కాబట్టి ఇక్కడ GFలు అనేవి అవుతాయండి 0 అవుతాయి. అలాగే C వాల్యూ వచ్చేటప్పుడు -13 అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 3x - 2y - 13 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఏమవుతుందంటే ఫస్ట్ సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 3x - 2y - 13 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 2 ఈజ్ అంటే సర్కిల్ యొక్క సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటంటే ఇక్కడ -1, 5 అంటే సెకండ్ సర్కిల్ నుంచి మనం సెంటర్ ఫైండ్ చేయాలి. అలాగే రేడియస్ ఫైండ్ చేసినట్లయితే కనుక సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ -1, 5 అవుతుంది. అలాగే రేడియస్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ ఈజ్ అంటే సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఫార్ములా ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అయితే కనుక మనం ఆ ఫార్ములా అప్లై చేసినట్లయితే మనకి రేడియస్ ఎంత వస్తుందంటే ఇక్కడ 2√13 అవుతుంది. అంటే సర్కిల్ యొక్క సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ అలాగే సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కున్నాము. నెక్స్ట్ నౌ d ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ అంటే ఇక్కడ d అంటే ఇప్పుడు ఈ లైన్ అనేది మనకి సెకండ్ సర్కిల్ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన కండిషన్ ఏం ప్రూవ్ చేయాలంటే r ఈజ్ ఈక్వల్ టు d అని ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి r ఈజ్ ఈక్వల్ d అనేది మనం దేని మీద ప్రూవ్ చేస్తున్నాం అంటే సెకండ్ సర్కిల్ మీద ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ తీసుకున్నాం. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క మీద ఉన్న డిస్టెన్స్ అంటే సెంటర్ దగ్గర నుంచి d కి డిస్టెన్స్ అంటే d అంటే ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ కాబట్టి సెంటర్ అంతా ఇక్కడ సెకండ్ సర్కిల్కి -1, 5 కాబట్టి ఆ లైన్ ఎంత అంటే ఈ లైన్ అనేది టచ్ అవుతుంది కాబట్టి సెకండ్ సర్కిల్ ఆ లైన్ అవుతుందంటే ఇక్కడ 3x - 2y - 13 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే d ఈజ్ ఈక్వల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏం చేస్తా అంటే మోడలస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తారు కదా a వాల్యూ 3 అవుతుంది, b వాల్యూ -2, c వాల్యూ వచ్చేటప్పటికల్లా -13 అవుతుంది. ఆ పాయింట్ x1, y1 పాయింట్ అనేది -1, 5 అవుతుంది. ఆ పాయింట్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ -3 -10 -13 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 4 అవుతుంది. మన దీని మొత్తం
యాడ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి -3 -10 -13 -26/√13 అవుతుంది. అంటే ఇది వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ దీన్ని -26 మోడ్లెస్ కాబట్టి +26 అవుతుంది /√13 అవుతుంది. అంటే 26 మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 13 × 2 కింద రాస్తే కనుక ఈ √13 అనేది 13లో √13 టైమ్స్ అంటే 13√2 అవుతుంది. అంటే 2√13 అవుతుంది. అయితే మనకి ఇందాక రేడియస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 2√13 వచ్చింది. అలాగే డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే ఇక్కడ దీనికి 2√13 కాబట్టి కండిషన్ ఏమందంటే R=D అనే కండిషన్ ప్రూవ్ అయింది సెకండ్ సర్కిల్ మీద. అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నారు కాబట్టి అవంటే ఏమవుతుందంటే ది లైన్ టచెస్ ది సర్కిల్ 2 అవుతుంది. అంటే ఈ లైన్ అనేది ఈ సర్కిల్ని టచ్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేసాము. ఇంకేం కనుక్కోవాలంటే దానిలో మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ Q(h), అనేది ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో Q(h), అనేది సెంటర్ దగ్గర నుంచి దిస్ ఈజ్ సెంటర్. Q అనేది ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ C = పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే Q(h), అనేది ఏమవుతుందంటే ఇక్కడ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. అంటే సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్ అంటే ఆ లైన్ ఏం తెలుసు అక్కడ మనకి 3x - 2y - 13 = 0 కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ. అంటే ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ ఫార్ములా ఏం చేస్తాంటే ఇక్కడ h - x1/a = k - y1/b - (ax1 + by1 + c/a² + b² కాబట్టి ఇక్కడ మనకి x1, y1 అంటే ఈ సర్కిల్ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అది మనకి x1, y1 అవుతుంది. అలాగే లైన్ ఏంటంటే ఇక్కడ 3x - 2y - 13 లైన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ అన్నిటిని మనం ఈ ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక x + 1/3 = k - 5/-2 = 26/13 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 26/13 అంటే ఆ వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు h + 1/3ని =2కి ఈక్వల్ చేయండి. అలాగే k - 5/-2ని 2కి ఈక్వల్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ h + 1/3 = 2 అవుతుంది. అలాగే k - 5/-2 = 2 అవుతుంది. అంటే h + 1 ఎంత వస్తుందంటే 6 అవుతుంది. h ఎంత అవుతుందంటే ఇక్కడ 6 - 1 అవుతుంది. అంటే h ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 5 అవుతుంది. అలాగే k - 5/-2 = 2 అవుతుంది. అలాగే k - 5 = -4 అవుతుంది. అంటే k ఎంత అవుతుందంటే ఇక్కడ -4 + 5 అంటే +1 అవుతుంది. దేర్ఫోర్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ h, k = 5, 1 అవుతుంది. దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ 3, 4 అండ్ టచెస్ ది y యాక్సిస్. అయితే కనుక గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ -3, 4 ఇచ్చారు. సెంటర్కి -3, 4 ఇచ్చారు. అలాగే అదే ఎక్కడ టచ్ అవ్వాలంటే టచెస్ ది y యాక్సిస్ని టచ్ అవ్వాలంటున్నారు. దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్ కాబట్టి ఇది y యాక్సిస్ని టచ్ అవుతుంది ఇక్కడ. అయితే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ని టచ్ అవుతుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది x యాక్సిస్ ఏమవుతుందంటే x = 0 అవుతుంది. అయితే గివెన్ సెంటర్ అంతే ఇక్కడ -3, 4 అవుతుంది. సర్కిల్ అనేది టచెస్ ది y యాక్సిస్ని టచ్ అయ్యింది కాబట్టి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ద y యాక్సిస్ ఇది ఏమవుతుందంటే x = 0 అవుతుంది. ఇదే ఏమవుతుందంటే ఈ సర్కిల్ యొక్క లైన్ ఈక్వేషన్ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద y యాక్సిస్ x = 0 అవుతుంది. అయితే ది సర్కిల్ టచెస్ ది లైన్ అంటే ఈ లైన్ ఎక్కడ టచ్ అవుతుందంటే x = 0 దగ్గర లైన్ దగ్గర టచ్ అవుతుంది. మనకి టచెస్ ది సర్కిల్ అన్నప్పుడు కండిషన్ ఏమవుతుందంటే R=D అని తెలుసు కాబట్టి మనకి ఆ కండిషన్ అప్లై చేస్తే కనుక ఇక్కడ R=D అంటే ఏంటంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే (ax1 + by1 + c/√a² + b² అని తెలుసు. అయితే ఇక్కడ మనకి ax1 + by అంటే లైన్ వచ్చేటప్పటికి ఇక్కడ x = 0 అని తెలుసు. అలాగే సెంటర్ అంతా ఇక్కడ మనకి -3, 4 సెంటర్ వచ్చేటప్పటికి మనకి -3, 4 కాబట్టి ఇది x1, y1 అవుతుంది. అలాగే లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ x = 0 కాబట్టి ఇక్కడ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది 1 అవుతుంది. ఇంటూ x1 వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -3 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి b అనేది y కోఎఫిషియంట్ లేదు కాబట్టి b వాల్యూ అనేది 0 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి c అనేది వాల్యూ లేదు కాబట్టి ఆ వాల్యూ కూడా 0 అవుతుంది. కాబట్టి √a² + b² అన్నాం. అంటే √a² + b² అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది, b వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ √1 అంటే 1 అవుతుంది. అంటే -3/1 అంటే మోడ్లెస్ ఆఫ్ ax1 + by1 కాబట్టి -3 కాస్త ఏమవుతుందంటే ఇక్కడ +3 అవుతుంది. అంటే R ఏమవుతుందంటే ఇక్కడ 3 అవుతుంది. అయితే మనకి ఇక్కడ సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ x - h² + y - k²
r² కాబట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ x - h వాల్యూ ఇక్కడ -3 అవుతుందంటే +3 అవుతుంది, హోల్² ప్లస్ y - k వాల్యూ ఇక్కడ 4 కాబట్టి y - 4 హోల్² 9 అవుతుంది. దీన్ని a+b² ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక, అలాగే దీన్ని a-b² ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. అదేమంటే x² + y² + 6x - 8y + 16 = 0. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పటి వరకు మీరు ఎక్సర్సైజ్ 1Cలో ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాము. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేటప్పటికల్లా మీకు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే పోలార్ వాటి మీద సమ్స్ గురించి, అలాగే కాంజుగేట్ పాయింట్స్, అలాగే కాంజుగేట్ లైన్స్, దాని మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము.